హాయ్ హలో నమస్తే. ప్రశ్న రావణ్ణి ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో స్టేజ్ మీద బూతులు మాట్లాడాడు, తిట్టాడు. కాబట్టి సోషల్ మీడియాలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి అని అరెస్ట్ చేశారంటే కొద్దిగా సరే అతను తిట్టాడు కదా అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకొని వస్తాడని చెప్పి 50-50 ఉన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే కొంతమంది రావణ్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అతను బెయిల్ తీసుకోగానే మళ్ళీ కేసు పెట్టారట. మళ్ళీ కేసు పెడితే సరే ఏదో సెకండ్ కేసు ఏదో పెద్ద కేసు ఉందేమో నన్ను మళ్ళీ కేసు పెట్టి మూడోసారి అంటే అర్థం మీరు ఎలా అంటే ద ఇంటెన్షన్ అర్థమైపోనా, ద డెప్త్ మొత్తం పోలే. ఇదిగో అతన్ని తిట్టాడు, లాంగ్వేజ్ బాగుండాలి, భాష బాగుండాలి, ఎట్లాగంటే అట్లా మాట్లాడకూడదు, దీనికి ఉన్న వాల్యూ మొత్తం పోయింది కదా. ఇన్నిసార్లు అరెస్ట్ చేస్తాయి. ఏదో ఒకసారి అరెస్ట్ చేస్తే ఇదిగోండి అతను తప్పు చేశాడు, ఇది ఇంటెన్షనల్గా పగ తీర్చుకుంటున్నారు, అతను బయటికి రాకుండా కేసులు పెడుతున్నారు అని కదా అర్థం. ఓకే, ఒక 30 కేసులు 40 కేసులు ఉంటే ఉండొచ్చు. ఒక క్రైమ్ చేసినప్పుడు విదిన్ 6 monthsలో ఆ క్రైమ్ మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. ఎప్పుడో 6 నెలల క్రితం మాట్లాడిని మొత్తం వరుసను పెట్టుకొని వరుసన 20-30 కేసులు పెట్టి అన్ని ఒకదానంటే ఒకటి అంటే మిమ్మల్ని విమర్శిస్తే మీ మీద గట్టిగా మాట్లాడితే సార్ అని అంటే వదిలేస్తారు. లేదు కొంచెం గట్టిగా మాట్లాడితే ఈ విధంగా నొక్కుతారా? ఇన్నిసార్లు కేసులు పెడతారా? పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా మాట్లాడారనే కదా. ఓకే, ఇప్పుడున్న తెలుగుదేశం ఉన్న పొజిషన్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కోల్పోయేటువంటి పొజిషన్లో టీడీపీ వాళ్ళు లేరు. ఎక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ వెళ్ళి కొత్త కొంపడి పెడతారా అని భయంలో వీళ్ళున్నారు. యాక్చువల్గా అయితే అతను టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు. అతను యాక్చువల్గా అతను లొకేషన్ ఏమన్నా అతను పెట్టిన ఒక 1000 వీడియోలు పెట్టుంటే ఆ 1000 వీడియోల్లో 999 వీడియోలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు హిందుత్వ సంఘాలు వాళ్ళ గురించి మాట్లాడేది తప్ప అసలు చంద్రబాబు నాయుడు లోకేష్ గురించి 1-2 వీడియోలు చేసి ఉండొచ్చు అతను. అది కూడా ఎందుకంటే అతను తిడతలేదు చంద్రబాబు నాయుడు అని చెడ్డపేరు వచ్చిందని ఎప్పుడో మొహమాట మీద పెట్టుంటాడు అతను 1-2 వీడియోలు, అంతే తప్ప అతను యాక్చువల్ టీడీపీ జోలికి పోరా. అయినా సరే ఇన్ని కేసులు పెడుతున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి ఎక్కడ పోయి కొత్త కుంపటి పెడతారని ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు వచ్చిన గొడవ ఇన్సెక్యూరిటీ వీళ్ళు వెళ్ళిపోయేది కొత్త కుంపటి పెట్టేటట్టున్నారు, భయపడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటానికి ఎంతకన్నా ఏమైనా ఉందా. ఓకే, అతను మిమ్మల్ని అనలేదు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన కోపం వచ్చింది, ఒక కేసు పెట్టాడు, బెయిల్ తీసుకుని వదిలేయాలి. ఓకే, వైసీపీ సపోర్టెడ్ పర్సన్ కాబట్టి వైసీపీ స్పాన్సర్డ్ నాకు తెలియదు. ఓకే, ఎవరో చెప్పారు స్పాన్సర్డ్, వైసీపీ స్పాన్సర్డ్ ఆర్ సపోర్టెడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓ ఛానల్ అనుకోండి. అయితే ఇన్ని కేసులు పెడతారా? ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా ఏంటి అతన్ని? ఓకే, సరే ఏదో నేనేమనేది ఏంటంటే అతన్ని ఇన్నిసార్లు అరెస్ట్ చేసేది ఏంటండి, రిపీటెడ్గా ఇన్నిసార్లు అరెస్ట్ చేయటం అంటే పోలీస్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారని అనుకుంటారు తప్ప, మిస్యూజ్ చేస్తున్నారని అనుకుంటారు తప్ప ఫస్ట్ కేసులో జెన్యూనిటీ, సెకండ్ కేసులో ఏదో కోపం తగ్గలేదు, మూడో కేసు అంటే ఇంటెన్షనల్ కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేయటం, దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేయటం. పీస్ఫుల్ అసెంబ్లీ ఆర్టికల్ 19 చెప్తే పీస్ఫుల్ అసెంబ్లీతో పాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, పీస్ఫుల్ అసెంబ్లీ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెండు లేవు. పీస్ఫుల్ అసెంబ్లీ ఎవరో అక్కడ చెట్టు కింద ప్రార్థన చేస్తే పర్మిషన్ ఏదని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, అంతకన్నా ఇంకేమైనా ఉందా రీజనబుల్గా. ఓకే, ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. సరే పోనీ ఇతను అరెస్ట్ చేశారు, అతన్నొక్కడిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయటం అట్లా ఎంతమంది మాట్లాడుతున్నారు అట్లా? అలాగే ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడుతున్నారు, ఎంతమంది బూతులు తిడుతున్నారు, ఎంతమంది రకరకాల ప్లేసులు తిడుతున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా. ఓకే, సో కాబట్టి
ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు నేను కూడా కొద్దిగా లైట్ న్యూట్రల్గా మాట్లాడి వదిలేసిన. ఎందుకంటే నాకు వీళ్ళందరూ కొట్టుకొని మళ్ళీ మోడీ గారికే మద్దతు ఇస్తారు. ఇదంతా కూడా పెద్ద డ్రామాలాగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక డ్రామాటిక్ స్టేజ్ మీద డ్రామా జరుగుతున్నట్టుగా అనిపించింది నాకు. స్టేజ్ మీద ఒక డ్రామా జరుగుతున్నట్టుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తే. ఎందుకంటే మొత్తం డ్రామా వేసి మొత్తం దిగిపోయి ఒకే బస్ ఎక్కిపోతారు కదా. డ్రామా ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తారు, వస్తారు, డ్రామా వేస్తారు, అయిపోయిన తర్వాత మొత్తం ఒక బస్ ఎక్కిపోతారు కదా. అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తే నాకు పెద్ద డ్రామా లాగా ఉంటుంది. ఇది అంతా కొట్టుకుంటారు, విపరీతంగా కొట్టుకుంటారు, చంపుకుంటారు, మర్డర్లు కూడా చేసుకున్నారు. మర్డర్లు కూడా జరిగినాయి కదా. టీడీపీలు వైసీపీలు మర్డర్లు జరిగినాయి కదా. చంపుకుంటున్నారు, కేసులు పెట్టుకున్నారు, జైల్లో వేసుకుంటున్నారు. ఇది హింస, భయంకరమైన హింస చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఒకరికి మద్దతు ఇచ్చుకుంటూ పోతున్నారు. దిస్ నో పాయింట్ ఇన్ దట్. ఓకే, అందుకని నేను న్యూట్రల్గా మాట్లాడు ఫస్ట్. ఇప్పుడు ఇది వరుసగా 3 సార్లు అరెస్ట్ చేశారంటే నాకు కరెక్ట్ కాదనిపించింది. వరుసగా 3 సార్లు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అతన్ని అని నా అభిప్రాయం చెప్తున్నాను. అదే మీ ఆర్గ్యుమెంట్లో డెప్త్ పోయిద్ది అంటున్నా. ఆర్గ్యుమెంట్లో డెప్త్ పోయిద్ది. ఒకసారి అరెస్ట్ చేస్తే ఓకే, అలా అందరినీ చేయాలి, అందరినీ చేయరు. ఇండిపెండెంట్ ఒకసారి ఇంకొకటి, పోలీసు వాళ్ళని ఏమంటే పోలీసులు ఏమంటారు, ఏదండి ఇండిపెండెంట్ వ్యవస్థ, రాజకీయ నాయకులు చెప్పింది మేము చేయమంటారు, ఊరికే బయటకు చెప్పటం. ఇట్లాంటివి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ మీద అనుమానం వచ్చింది కదా. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నారు అంటే 100% అందరికీ తెలుసు. పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తారని అందరికీ తెలుసు. తెలిసినా కూడా కంటికి కనపడకుండా చేయాలి. ఇది కంటికి కనిపిస్తుంది. ఇది రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరికో కోపం వచ్చిందని వరుస 300 కేసులు పెట్టి ఒకదానంటే ఒకదానంటే వేసేస్తున్నారని, అంటే రాజకీయ నాయకులు చెప్పినట్టు పోలీసులు చేస్తున్నారని డిపార్ట్మెంట్కి చెడ్డపేరు కదా. ఇది ఈ విధంగా కంటికి కనిపిస్తాయి. ఈ స్ట్రాటజీస్ కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ని దెబ్బకొట్టిద్దని నా ఉద్దేశం. ఓకే, సో ఫ్రీక్వెంట్ అరెస్ట్ చేయటం అనేది అది చాలా దారుణమైన విషయం ఇది. ఇంకా సరే, అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని కేసులు పెట్టొచ్చా లేదా అంటే ఏమో లీగల్గా పాసిబుల్ ఏమో, లీగల్గా పెట్టొచ్చేమో. ఎందుకంటే ఎవ్రీ కేస్ హ్యాస్ దేర్ ఓన్ డెప్త్. ఇట్లా ఎంతమంది ఎన్ని చోట్ల కేసులు పెట్టారో తెలీదు. ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన కేసులు అంటే నాది అర్థం ఏంటి, అతను మాట్లాడినవన్నీ ఎంతసేపు మాట్లాడతాడని చెప్పేసి. పోనీ ఆ కేసులో డెప్త్ ఉందా? 3 సార్లు బెయిల్, ఏది రిమాండ్కి కూడా పోకుండా 3 సార్లు బెయిల్ తెచ్చుకున్నాడంటే ఏంటి అర్థం? అతను ఆ కేసులో అంత డెప్త్ లేదనే కదా అర్థం. మీరు పెట్టిన కేసుల్లో అతను జైలుకి తీసుకెళ్లారు, 3 సార్లు బెయిల్ వచ్చింది రిమాండ్కి కూడా పోకుండా అంటే అది పెద్ద కేసు కాదు. అది పెట్టి కేసు పెట్టి తిప్పుతున్నా. ఇదొక ఇండికేషన్ ఇస్తున్నారు మీరు ప్రజలకు. ఏమని? దిస్ ఈజ్ అనదర్ ఇండికేషన్. మీరు టక్కన ఆయన తీసుకెళ్ళి రిమాండ్కి పంపించేస్తే ఓ పెద్ద క్రైమ్ చేశారేమో, జడ్జి గారు రిమాండ్కి పంపించారని అనుకుంటారు. 3 సార్లు బెయిల్ వచ్చింది అతనికి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ వస్తే దెన్ అంటే అర్థం చిన్న కేసు, ఇలా చిన్న కేసులు ఎన్ని పెట్టారని అర్థం. చాలా కాన్స్టిట్యూషనల్, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలండి. ఫండమెంటల్ రైట్స్ తొక్కుకుంటూ పోవటం అనేది కరెక్ట్. సరే, తొక్కుతున్నారు, అందరూ తొక్కాలి. ఇంకెన్నిసార్లు చెప్పినా ఇది ఎంత రాజకీయ, చాలా పాలిటిక్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ ఆన్ దిస్. థ్యాంక్ యూ, నమస్కారం.